చేసుకోండి బ్రో, గంట కూడా కొట్టండి బ్రో. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈ మధ్య ఏం అప్డేట్స్ లేవు కదా వీడియోస్. సో నేను చిన్న ట్రిప్ వేసాను, గెట్ టుగెదర్ పార్టీ విత్ కొలీగ్స్. నేను రాయలసీమ ఎక్స్ప్రెస్ మిస్ అయ్యాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కబోతున్నాను. సో ఈ ప్లాన్ ఏంటంటే గెట్ టుగెదర్ పార్టీ అనమాట. నేను మా కొలీగ్స్ అందరం చాలా ఏళ్ళ తర్వాత, ఒక 2 years తర్వాత మళ్ళీ కలవబోతున్నాము. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ నేను కడప రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. సో సడన్ ప్లాన్ అనమాట. నేను వెళ్తాను అనుకోలేదు ఈ ట్రిప్కి. మోస్ట్లీ నేను ట్రైన్ జర్నీస్ ఎక్కువ చేస్తాను, బస్ జర్నీస్ అసలు పడదనమాట. రిజర్వేషన్ అనేది కుదరలేదు అనుకోని ప్లాన్ వల్ల. నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కి చాలా అనుభవాలు ఉన్నాయి. ఎలా అంటే నేను ఎంసీఏ చదివేటప్పుడు ఈ ట్రైన్ మిస్ అయ్యాను గద్వాల్లో. నా ఫ్రెండ్స్ అందరు ట్రైన్లో రావడం, నేను బస్సులో వెళ్ళడం, లైక్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో లాగా సేమ్ అలాగే జరిగింది. నైట్ మొత్తం మేల్కొని ప్రాజెక్ట్ సబ్మిషన్ రోజు భలే అనుభవం అన్నమాట. ఆ రోజు ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. కాచి కూడా వచ్చేసింది. నైట్ బాగా ఫుల్ నిద్రపోయాను. అసలు నేను నిద్రపోవడమేమో అంత సౌండ్ వల్ల నిద్ర రాదనుకున్నాను, బట్ నిద్ర అయితే బాగానే వచ్చింది. ఫుల్ నిద్రపోయాను. సో స్టేషన్లోని ఫ్రెష్ అప్ అయిపోయి స్మాల్ కప్ కాఫీ తాగేసి నేను నా ప్రయాణం మొదలు పెట్టాను. నారాయణగూడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు డెస్టినేషన్ వచ్చి రాయదుర్గ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి నన్ను అజయ్, నా కొలీగ్, నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారనమాట. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నారాయణగూడ మెట్రోకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మెట్రో వెరీ కంఫర్టబుల్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ హైదరాబాద్. చాలా త్వరగా, సేఫ్గా, పీస్ఫుల్గా వెళ్ళగలుగుతాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. నేను ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ చేయడానికి నాకు అది చాలా సపోర్టింగ్ అనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది నాకు. సో మీ లైక్ బటన్తో నాకు మంచి కాన్ఫిడెన్స్ పెంచుతారని ఆశిస్తున్నాను. ఈ ట్రిప్ పరంగా నాకు తెలిసింది ఏంటంటే, నాకు కంపెనీతో శాలరీ, జీవితంతో పాటు మంచి ఫ్రెండ్స్ని కూడా నన్ను ఈ కంపెనీ పరిచయం చేయించింది. సో మంచి ఫ్రెండ్స్ నేనైతే గ్యాదరింగ్ చేసుకున్నాను నా లైఫ్లో. సో అప్పుడప్పుడు కొన్ని ట్రిప్పులు చేయడం చాలా మంచిదే, మనసుకి కానీ మన పరిస్థితులకు అనుకూలంగా తగినట్టు ఆలోచనలు పెంచుకోవడానికి, లైక్ లైఫ్లో ఒక స్కోప్ పెంచుకోవడానికి, హ్యాపీనెస్ కోసమైనా ఒక ట్రిప్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. కొలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ. ఒక ట్రిప్ సక్సెస్ఫుల్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎంతో ఓర్పుగా, నేర్పుగా ఉన్న వాళ్ళు వెనకలో ఉంటారు ఆ టీంలో. లైక్ ఆ గుంపులో, ఆ ఫ్రెండ్స్లో కానీ కొందరు ఉంటారు. ఆ కొందరు వల్లనే ఆ ట్రిప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది. ఎలాగైనా ఆ ట్రిప్ని సక్సెస్ఫుల్గా చేయాలి, అందరినీ కలేసుకొని పోవడం. సో మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళల్లో. అటువంటి వారి నుంచే ట్రిప్ అనేది చాలా సక్సెస్ అయ్యింది. సో మొత్తానికి నేను రాయదుర్గ్కి రీచ్ అయ్యాను. సో ఇక్కడికి నా ఫ్రెండ్స్ ఇంకా కొలీగ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఒకేసారి బయలుదేరామని వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం.
అందరు ఓ వేసుకో ఒకసారి అని చెప్పండి మా ఓ ఎక్కడ వేసుకోవాలో చెప్పలేదు. దివ్య, రమ్య, అస్మ, అజయ్, విష్ణు మా స్పాలిడ్. ఫస్ట్ నుంచి అట్లా రాలే ఓకే సో ఇతను మా స్పాలిడ్, కాబోయే స్పాలిడ్. మాకన్నా లేట్గా వచ్చాడు కానీ మన నుంచి వెళ్ళిపోయాడు ఇంకా. సో మేము మళ్ళీ మా ప్రయాణం మేము స్టార్ట్ చేసాము. మా ఫామ్ హౌస్ పేరు వచ్చి మినీ మ్యూజికల్ డబ్స్. ఇది ఏదర్పల్లి దగ్గర ఎస్వి కాలేజ్ దగ్గర ఉంటుంది. సో రాయదుర్గ్ నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. డాబానే అన్ని డాబాలు ఉంటాయి ఇక్కడ. चल चल मैं फर्स्ट टाइम चल चल गए. అది జస్ట్ గేమ్. ఓకే ఓకే బాగా నచ్చింది ఇక్కడ నువ్వు పెట్టే వ్యూ అంతా. సెలక్షనా బాగుంది. మొత్తానికి అందరూ వచ్చేసరికి లంచ్ టైం అయింది. లంచ్ కోసం ఎల్లో డాబాకు మేము ప్రిఫర్ చేసాము. నియర్ బై ఎల్లో డాబా ఉంటుంది. మొత్తం వీడియోనా? వీడియో మేము జూకి వచ్చినాం. జూక్ మాత్రమే వచ్చింది. జూలో ఉన్న యానిమల్ హాయ్ దిస్ ఇస్ గ్యాంగ్ బాయ్స్ గ్యాంగ్. మొత్తం తాగుడు ఏం లేదు, వచ్చాము తీసుకొచ్చారు. ఆఖరి మంది ఆకలి ఆకలి ఉంటుంది, మందు లేని చుక్క. మా అజయ్ చూడండి, అజయ్ భాష. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. ఇలా వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళ ఫోటోలు దిగడానికి ఈ నుంచి పట్టే లేబుల్ వేస్తాం కదా, మూవింగ్ ఆబ్జెక్ట్ ఎట్లేస్తాం, మూవింగ్ రమ్య ఎట్లేస్తాం. ఇవి కూడా లైట్ పెట్టిన కాడి నుంచి నోట్లో పెట్టిన కాడికి బ్రో మొత్తం ఒక 10 క్యాప్చర్లు తీసుకోవాలి. అన్ని కంబైన్ చేసుకోండి బ్రో. గంట కూడా కొట్టండి బ్రో. అందరు లాస్ట్ కి వీడియో నచ్చితే చెక్కు అని పెట్టండి బ్రో. వెరీ డీసెంట్ చూడు, అందుకే పలకరింపులో తెలిసిపోతుంది. అజయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, వదిలేస్తాడు. మేఘా మేఘా తెలుసా అండి, దీనికోసమే ఎంత నీట్ గా రెడీ వచ్చింది. అసలు అదర్వైజ్ నేను నీట్ గా రెడీ గాను. కాదు చిన్న ఏం రాదు.
అన్నీ ఆడినాయి ఇప్పుడు మొత్తం మాకు. మనకు వచ్చినట్టు మనం తీసుకుంటాడు, కట్ చేసుకున్నాం అంతే. ఎడిటింగ్ చేస్తాం అంతే, ఎంత రాదు. స్వాతి చూడండి వీడియో తీస్తా అని ఇప్పుడే. సో అంతే మెమొరీ బాగుంటుంది. వెజ్ మంచూరియా కదా అది, దట్ ఈస్ ఆల్సో వెజ్ మంచూరియా. ఓకే ఓకే. The chef is tasting the food. చిల్లీ చికెన్ చిల్లీ చికెన్. ఓకే, 65. ఓకే. సో ఫస్ట్ అందరూ స్టార్టప్స్ ఇచ్చుకున్నాము. నాన్ వెజ్ అండ్ వెజ్, వన్ వెజ్ బోత్ 2 ఆర్డర్స్ పెట్టుకొని తిన్నాడు అనమాట. బ్రో ఆఫ్టర్ ఈట్ ఓకే. ఇది ఎల్లో డాబా కదా ఇది. इसमें भी डालो, वो मेरा प्लेट है भैया. मैं प्रमोशन करता हूँ क्या, थोड़ा डिस्काउंट देता है क्या यूट्यूब में करना. ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను, పర్వాలేదు బాగానే ఉంది. సో మేము స్టార్టప్స్ అన్ని ఫినిష్ అయ్యే లోపల మాకు బిర్యానీ వచ్చేసింది. మేము ఆర్డర్ పెట్టిన బిర్యానీ లైక్ దమ్ బిర్యానీ పెట్టాము మేము. దమ్ బిర్యానీ వెజ్, వాళ్ళకి వెజ్ తీసుకున్నారు. వీడియో లెంత్ పెరిగిపోయిందని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. లంచ్ వరకు ఒక పార్టు, లంచ్ తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఎంజాయ్మెంట్ థ్రిల్ సూపర్గా ఉంటుంది. హోప్ యూ సెకండ్ పార్ట్ యూ ఎంజాయ్ ఇట్. సో అందరినీ జూమ్ మీట్స్లో తప్ప రియల్ టైంలో ఎప్పుడు కలవలేదు. ఇలా అందరం ఒకే చోట గ్యాదరింగ్ అవ్వడం, ఇలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినుకుంటూ ఎంతో హ్యాపీగా గడిచిపోయే క్షణాలన్నీ ఒక్కొక్కరి మనస్తత్వం అంటే హ్యాపీగా అనిపించింది అనమాట చాలా. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో ఇటువంటి అనుభవాలు ఉంటే షేర్ చేసుకోండి కామెంట్స్లో. నాకైతే మంచి ఫీలింగ్ వచ్చింది ఈ ట్రిప్ వలన. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. Please subscribe.